హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి అరటికాయ బజ్జీలు. అరటికాయ బజ్జీల కుకింగ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అరటికాయ బజ్జీలను వేడి వేడిగా కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే ఆహా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి కంపల్సరిగా ట్రై చేయండి. మన రెసిపీని స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అరటికాయ బజ్జీల ప్రిపరేషన్ కోసం ఫ్రెష్గా ఉండే పచ్చి అరటికాయలను తీసుకోండి. అరటికాయ యొక్క చివర్లను కట్ చేసుకోండి. ఈ వీడియోలో చూపించిన విధంగా అరటికాయ పైన మందంగా ఉండే ప్లేస్లలో కొంచెం కొంచెంగా తొక్క తీసేయండి. బజ్జీల కోసం ఈ అరటికాయలను వివిధ రకాలుగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్రాస్లో కట్ చేసి చూపిస్తున్నాను. అరటికాయను సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. మరీ మందంగా రాకుండా చూసుకోండి. మందంగా వస్తే నూనెలో వేగదు. ఈ స్లైసెస్ పొడుగా రావాలనుకుంటే మాత్రం అరటికాయను మధ్యలోకి కట్ చేసుకొని నిలువుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. కట్ చేసుకున్న స్లైసెస్ను నల్లబడకుండా ఉండాలంటే మాత్రం కొన్ని వాటర్లో కొంచెమంత సాల్ట్ వేసుకొని ఆ సాల్ట్ వాటర్లో ఈ స్లైసెస్ను వేసుకుంటే సరిపోతుంది. అరటికాయ స్లైసెస్ను పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల శనగపిండిని వేసుకోండి. బజ్జీలు క్రిస్పీగా రావడం కోసం ఒక హాఫ్ కప్పు బియ్యం పిండిని కలుపుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1 లేదా హాఫ్ టేబుల్ టీ స్పూన్ కారం, కొంచెమంత ఓమా, 2 చిటికెళ్ళంత వంట సోడా వేసుకొని బాగా కలుపుకోండి. ఉప్పు, కారం, ఓమా, వంట సోడా కూడా మొత్తం అంతా కూడా పిండితోటి పూర్తిగా కలిసిపోయేలా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ కలుపుకోవాలి. పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది మరీ మందంగా ఉండకుండా చూసుకోండి. పిండిని బాగా కలిపిన తర్వాత పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్లో 500 నుండి 600 ml వరకు ఆయిల్ తీసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి అరటికాయ స్లైసెస్ని ఒక్కొక్కటిగా ఈ పిండిలో ముంచి వేడైన ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది. ప్యాన్ సైజును బట్టి ఈ అరటికాయ స్లైసెస్ని వేసుకొని కుక్ చేసుకోండి. బజ్జీలు 2 వైపులా బాగా కుక్ అయ్యే విధంగా మధ్య మధ్యలో టర్న్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా బజ్జీలను 2 లేదా 3 నిమిషాల వరకు కలర్ మారేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఈ బజ్జీలను ఆయిల్లో నుండి తీసేసి టిష్యూ పేపర్లో కానీ ప్లేట్లో కానీ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన పర్ఫెక్ట్ టేస్టీ అరటికాయ బజ్జీలు రెడీ. ఈవినింగ్ టైంలో పిల్లలకు స్నాక్స్గా ఇవ్వండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ వీడియోలో చూపించిన విధంగా పర్ఫెక్ట్ కొలతలతోటి ఒకసారి చేసి చూడండి. మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి.